హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వచ్చేసి బ్లౌజు చూడండి, సింపుల్గా బ్లౌజు డిజైన్ అయితే హెవీ డిజైన్ అండి. డిజైన్ తర్వాత తయారైన తర్వాత మీకు చూపిస్తా. మీకు బ్యాక్ పార్ట్ ఒక్కటి ఈజీగా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే ఇక్కడ మనము గుంజకుండా ఇట్లా కరెక్ట్గా దీని పొజిషన్ వేసుకొని మార్క్ అయితే తర్వాత షోల్డర్ 5.5 పెట్టుకుంటే సరిపోతుందండి ఈ సైజ్కి. నెక్ వచ్చేసి 2.5. సింపుల్గా నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. స్కేలు, కర్వ్డ్ స్కేలు ఇవన్నీ వాడనవసరం ఏం లేదు. ఈజీగా సింపుల్ బ్లౌజ్లకి ఇలా మార్క్ వేసుకోవాలి. రౌండ్ వచ్చేసి ఫ్రెండ్స్, మీకు ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ చూపించాను కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా. ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ కోర్ ఉంటుంది కదా, కోర్ సైడ్ నెక్ భాగం పెట్టుకోవాలి. ఇటు కూడా పెట్టుకోవచ్చు, ఒక్కొక్కసారి జాయింట్ వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఇలానే పెట్టుకుంటా. ఇలా ఫ్రంట్ బ్యాక్ వేసిన తర్వాత మనము నార్మల్గా ఇందాక మీకు ఫ్రంట్ బ్యాక్ చూపించాను కదండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి వీళ్ళది ఇంతకుముందు నేనే కుట్టానండి. ఇది పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను పైన. ఇప్పుడు సింపుల్గా కట్ వర్క్ వస్తుంది కాబట్టి హ్యాండ్ వచ్చేసి 11 ఉంది. మనం 11.5 తీసుకోవాలి. ఇక్కడ మనకు 11 వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఉన్నంత పెట్టేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు ఫ్రంట్ బ్యాక్ చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి 10 అండి. మొత్తం 10.5 తీసుకోవాలి. కొంచెం క్లాత్ తక్కువ ఉంది కానీ అడ్జస్ట్ అయిపోతుంది, ఆర్డర్ ఉంది కాబట్టి. కట్ వర్క్ వస్తుంది హ్యాండ్ మొత్తం మనకి ఎంత 10 కనిపిస్తుంది కదా. మనం ఇక్కడ కూడా 10 చూసుకోవాలి.